హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వన్ ఇండియా. పాకిస్తాన్ అష్ట దిగ్బంధంలో చిక్కుకుంది. దౌత్యపరంగా ఏకాకి అయింది. భారత్ ఆపరేషన్ సింధూర్తో పైచేయి సాధించింది. పాక్ భూభాగంలో ఉగ్ర శిబిరాలను నేలమట్టం చేసింది. పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులను కూడా మట్టుబెట్టింది. భారత్ దాడులకు కనీసం ప్రతిఘటన కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఇప్పుడు పాకిస్తాన్ ఉంది. భారత్ అనుకున్నది చేస్తుందంటూ పాక్ ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదే అదునుగా భావించిన బెలూచిస్తాన్ ఆర్మీ వరుస దాడులకు పాక్ సైన్యాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. పెద్ద సంఖ్యలో ప్రాణ నష్టం జరుగుతోంది. దీంతో పాక్ విలవిల్లాడుతోంది. పాకిస్తాన్లోని బెలూచిస్తాన్ ప్రావిన్స్ స్వాతంత్ర ఉద్యమం మరోసారి తీవ్రమైంది. బెలూచిస్తాన్ లిబరల్ ఆర్మీ తన కార్యకలాపాలను ముమ్మరం చేసి పాకిస్తాన్ ప్రభుత్వానికి కొత్త సవాళ్లు విసురుతోంది. భారతదేశం పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రత్యేక దేశం కోసం తన దీర్ఘకాల డిమాండ్ని మరోసారి ముందు పెట్టింది బెలూచిస్తాన్. ఈ క్రమంలో ఒకవైపు భారతదేశం, మరోవైపు బెలూచిస్తాన్ ముందు నువ్వు వెనక గోయి పరిస్థితిలా మారింది పాకిస్తాన్కి. ప్రస్తుతం యుద్ధ వాతావరణం నెలకొన్న సమయంలో ఒక పక్క యుద్ధం, మరో పక్క స్వాతంత్ర పోరాటంతో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరి అవుతుంది. బెలూచిస్తాన్లోని అనేక ప్రాంతాల్లో స్థానిక బెలూచిస్తాన్ నివాసితులు పాకిస్తాన్ జాతీయ జెండాలను తొలగించారు. వాటి స్థానంలో బెలూచిస్తాన్ జెండాలను ఎగురవేస్తున్నట్లు సమాచారం. సోషల్ మీడియాలో ప్రసారం అవుతున్న వీడియోలు, దృశ్యాలు బెలూచిస్తాన్లో స్వతంత్రానికి మద్దతుగా పాకిస్తాన్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నట్లు కనిపిస్తున్నాయి. మరోవైపు పాకిస్తాన్ను భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో చావుదెబ్బ కొట్టింది. పాక్తో పాటుగా పీఓకేలోని ఉగ్ర శిబిరాలపై గురిపెట్టి మరీ కాల్చివేసింది. ఉగ్రవాదులని మట్టుబెట్టింది. సరిగ్గా ఇదే సమయంలో బెలూచిస్తాన్ లిబరల్ ఆర్మీ పాక్పై పట్టు బిగించేందుకు ప్రయత్నం చేస్తుంది. బెలూచిస్తాన్ ప్రావిన్స్లోని బిలోకే కేచ్ ప్రాంతంలో వరుసగా 2 దాడులు జరిగాయి. ఇప్పటి వరకు దీనికి సంబంధించి 20 మంది పాక్ సైన్యం మరణించారు. బీలోచ్లోని మార్క్లోని షోర్కండా ప్రాంతంలో పాక్ సైనిక కాన్వాయ్ రిమోట్ కంట్రోల్స్ ఇంప్రూవేజ్ ఎక్స్ప్లోజివ్ దాడి జరిగింది. శక్తివంతమైన పేలుళ్లు వాహనంలో ప్రయాణిస్తున్న 12 మంది సైనికుల్ని మట్టుబెట్టాయి. దీంట్లో స్పెషల్ ఆఫీసర్స్, కమాండర్స్, దాంతోపాటుగా ఇతర సైన్యాధ్యక్షులు ఉన్నారు. రెండవ సంఘటనలో బాలూచ్ కార్యకర్తలు కెచ్లోని కులా ట్రిగ్గర్ ప్రాంతంలో పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించి బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ను లక్ష్యంగా చేసుకున్నారు. ఈ దాడిలో 2 పాక్ ఆర్మీ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. చాలా కాలంగా బెలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా ప్రకటించాలని పోరాటం చేస్తుంది. పాకిస్తాన్ ఎప్పటికప్పుడు వారిని అణిచివేస్తూనే ఉంది. ఇటు భారత్ పాక్లోని ఉగ్ర శిబిరాలపై గురిపెట్టి 23 నిమిషాల్లో ఆపరేషన్ పూర్తి చేసింది. ఈ దాడితో పాకిస్తాన్ అతలాకుతలమైంది. పాకిస్తాన్ ఆర్మీ ఫోకస్ మొత్తం ఇండియాపైనే పెట్టింది. ఇక ఇదే సందుగా భావించిన బెలూచిస్తాన్ లిబరల్ ఆర్మీ పాకిస్తాన్ సైనికులు దాడులకు తెగబడుతున్నారు. పాకిస్తాన్ను మరింత ఇబ్బంది పెడుతూ ఇలా ఒకవైపు ఇండియా, మరోవైపు బెలూచిస్తాన్ దాడులతో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరి అవుతుంది. Subscribe to One India and never miss an update.